సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సిగ్గులేవా? చేతకాని మగాడు లేకపోతే చేతకాని వెదవలే ఆడదాని. గారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు పర్ ఇయర్, ఆవిడ ఇన్కమ్ ఎంత, కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఏమైనా చేస్తున్నారా అని రకరకాల స్టోరీలు నేను చూసాను. ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా? మగోడు ప్రాస్టిట్యూషన్స్ లేవా? ఇన్ని వందల సినిమాలు చేశాను, నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా? బ్రేకింగ్ న్యూస్, దొరికిపోయింది హేమ. ఏం దొరికిపోయాను? నేను విక్టిమ్ని. ఒక్కవేళ నేను నా మదర్ని రోడ్డు మీద లాగేసి, నా కూతుర్ని రోడ్డు మీదకి లాగేసి వీళ్ళకి ఎవడిచ్చాడు హక్కు అంటున్నాను నేను. మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు? అమ్మ ఒకటి అనింది, నేను చచ్చిపోయి ఉండుంటే వీళ్ళందరూ మళ్ళీ ఏం న్యూస్ వేసేవాళ్ళు తెలుసా? నా పైన అవమాన భారం భరించలేక చచ్చిపోయిన హేమని వేసేవాళ్ళు. నేను నా శవం మీద కూడా ఏరుకునేవాళ్ళు కదా వీళ్ళు. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా ఎదురుకుండా కూర్చున్న గెస్ట్ అందరికీ సుపరిచిత నటి. క్యారెక్టర్ రోల్స్లో తన పేరు చాలా బలంగా నమోదు చేసుకున్నారు తెలుగువారి హృదయాలలో. కొంతకాలం పాటు అపనిందల పాలయ్యి చాలా నలిగిపోయి రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసు బారిన పడి బయటపడి విజయవంతంగా ఇప్పుడు హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఈ కేసుని క్వాష్ చేసేసినట్టు వచ్చిన వార్తతో కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆ మధ్య పడిన ఆవేదన అంతా కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నటి హేమ గారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హేమ గారు నమస్కారం. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. విజయం గెలిచిందని చెప్పచ్చా లేక? 100%. కొన్ని రోజులు అబద్ధం రాణిస్తుంది కానీ ఫైనల్ విన్స్ మాత్రం నిజమే. అప్పట్లో పాపం నేను పెట్టిన వీడియో పోస్ట్లో నీ పేరు కూడా కలిపే పెట్టాను. అక్క ఏం జరిగింది, అందరూ నన్ను అడుగుతున్నారు అని అన్నారు. స్టార్టింగ్లో రమ్మని చెప్పి హెల్ప్ అడిగాను అందరినీ, మన వాళ్ళని. అప్పుడు యూనియన్లో నేను లేనక్క అన్నారు. ప్రేమ గారిని, రాంబాబుని, అందరినీ, మూర్తి గారిని, అందరికీ ఫోన్లు చేశా. నేను తప్పు చేయలేదు, రండి మనం అక్కడికి వెళ్దాం, నాతో పాటు బ్లడ్ టెస్ట్లు చేపిద్దాము, అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో కమిషన్, లేడీ కమిషన్ గారికి ఇద్దాము మనం అని చెప్పి అందరికీ కాల్స్ చేయడం జరిగింది. ఎవరి కాళ్ళు మేము ఊర్లో లేమంటే మేము ఊర్లో లేమన్నారు. అంటే నేను ఒక్కదాన్ని వెళ్తే అంత బలం ఉండదనే ఉద్దేశంతో అందరినీ రమ్మన్నాను. అంటే అందరి సమక్షంలో చేద్దాము, నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి. అది నా బాడీలోనే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అప్పటికి ఇంకా కేసు అయ్యి నెల రోజులు కూడా కాలేదు. మళ్ళీ వెంటనే డ్రగ్స్ తీసుకుంది, పాజిటివ్ వచ్చేసింది, చార్జ్ షీట్ లో వచ్చేసింది అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎందుకు వచ్చింది అలాంటి ప్రచారం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి? అదే నేను అడుగుతున్నాను కదా. అందరు నా వాయిస్లు కూడా రికార్డ్ చేసి వేసారు కదరా. నేను 2 అడుగులు వెనక్కేస్తే పారిపోతున్నట్టు కాదు, వస్తాను, నేను తెల్ల డ్రెస్ వేసుకోలేదు, నేను నల్ల డ్రెస్ వేసుకున్నాను, బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను, నేను కాదు అని ఎంత మొత్తుకుని ఎవరు విన్నారు? 2-3 సూటి ప్రశ్నలు. అసలు హైకోర్టు క్వాష్ చేసింది ఏమని? అంటే మీరు పార్టీలో ఆ రోజు లేరనా, మీరు డ్రగ్స్ తీసుకోలేదనా, అసలు ఈ కేసుకి తావలేదనా, ఏమని? నేను పార్టీకి వెళ్ళలేదని నేను ఎక్కడా చెప్పలేదు. నేను పార్టీకి 18th వెళ్ళాను. పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే, అలాగే వచ్చేసిన మాట కూడా వాస్తవమే. అదే నేను చెప్తున్నాను. మిడ్ నైట్ జరిగింది పార్టీ. 19th మిడ్ నైట్ అంటే 20 తారీఖు పొద్దున్నే కదా 20. అవును, డేట్ మారిపోతుంది కదా. అవును. సో నేను వచ్చేసి నేను చెప్పి ఎంత మొత్తుకున్నా, అప్పటికే అందరు ఏమనుకుంటున్నారు, నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల మీడియా వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారు అని చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకే వీడియో పెట్టావు, అది పెట్టకుండా ఉండుంటే అయిపోయి ఉండేది కదా, సైలెంట్గా ఉండే. అప్పటికే 500-600 కాల్స్ అటెండ్ చేశాను రా మీడియా వాళ్ళవి. నేను అంటే పార్టీలో ఉన్నారా లేదా, పట్టుబడ్డారా లేదా అంటే లేదు 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 అని చెప్తూనే వచ్చాను. అలా అది ఇంకా కంబ్యాక్ చేయలేక మీరు ఇంకా వీడియో పెట్టాల్సి వచ్చింది. నేను అక్కడ లేను అని. నేను తప్పేం చేశానంటే, నేను పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను, హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడ చిల్ అవుతున్నానని వివరంగా చెప్పాల్సింది. ఆ టెన్షన్లో 500-600 కాల్స్ మాట్లాడేసరికి నాకే ఒక భయం వచ్చేసింది. ఏంటిది ఇలా న్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి.
కానీ చాలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు. చాలా అసలు పోనీ అది అయిపోయిందా అది వీడియో అలా చేస్తారని చెప్పి మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉంటూ నేను బిర్యానీ చేసి మా ఇంట్లో లొకేషన్ తెలుస్తుంది కదా అని చెప్పి ఇంట్లో వీడియో పెడితే 2 సంవత్సరాల క్రితం చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసింది అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక బూత్ చేసేసారు. అంటే కవరప్ చేస్తున్నారని అనుకున్నారు అందరూ. నేను కవరప్ చేస్తున్నాను అనుకున్నారు, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళు కవర్ చేయడానికి నేను మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు బూత్ చేయడానికి ప్రయత్నం. బిర్యానీ వీడియో ఆ రోజుదే అలాగే నేను పార్టీ నుంచి వచ్చేసానన్న వీడియో ఆ రోజుదే. నేనేం చెప్తున్నానంటే బిర్యానీ పెట్టినప్పుడు నేను బ్లాక్ నైల్ పాలిష్ తోనే పెట్టాను. ఇది జెల్ నైల్ పాలిష్, మనకి ఆళ్ళవాళ్ళు మీకు తెలుసు కదా, జెల్ నైల్ పాలిష్ వెంటనే ఇట్లా అనేస్తే పోయేది కాదు. అది మళ్ళీ మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి అటు బర్రమని గోకి దానికి కెమికల్ పెట్టి తీయాల్సిందే. అవును, ఓకేనా. సో నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ ఫ్లవర్స్ వేసుకున్నాను. నేను వీడియో పెట్టిన పోస్ట్లో బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి బ్లాక్ ఉంటుంది, ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంటాయి నా డ్రెస్. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని పెట్టేసి హేమా 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 అని చెప్పేసి వేసేసారు. వేసిన వాళ్ళు వేసినట్టు ఉండకుండా మళ్ళీ నాకే ఫోన్ చేసి మీరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదా, మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. మళ్ళీ ఏది న్యూస్ వేసిన తర్వాత ప్రముఖ ఛానల్ వాళ్ళు. ఎంత అన్యాయం ఆలోచించు నాకు. సో ఆ వీడియోలన్నీ మీ దాకా వచ్చేవి, మీరు చాలా బాధన పడిపోయారు. అయ్యో ఎందుకు రావురా, అందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు కదా. అమ్మ అయితే హళ్ళిపోయింది అసలు, చాలా అసలు విపరీతమైన ట్రోల్స్. అసలు నేను డ్రగ్స్ తీసేసుకున్న తర్వాత ఈ వీడియో. అసలు ఆ పార్టీలో ఏం జరిగింది? ఆ పార్టీలో అది బర్త్డే పార్టీ ప్యూర్లీ, ఓకేనా. వాడు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఒక క్లబ్ ఓపెన్ చేద్దామా అనుకున్నారు. సో దాన్ని అనౌన్స్మెంట్ తన క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్తో చేసుకుందామా అనుకున్నాడు. అక్కడ కొంతమంది తప్పు చేసిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరు ఎక్కడ చేశారో మనకు తెలియదు, కానీ పోలీసులకు ఎలా అందింది సమాచారం, ఎలా వచ్చింది అది కూడా మనకి తెలియదు. అసలు మనకి ఏమీ తెలియదు. మీరు మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వచ్చారు తిరిగి? నేను బై రోడ్ వచ్చాను. బై రోడ్ వచ్చాను. 18th టికెట్ వేశారు. నేను రిటర్న్ ఎప్పుడు అయ్యానని టికెట్ వేయలేదు కదా వాళ్ళు. కరెక్టే కదా, రైట్. అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను వాళ్ళు పోలీసులు ఒక ఇష్యూ జరిగిన ప్లేస్కి, అక్కడ మర్డర్ జరిగినా సరే లేదా డ్రగ్స్ అయినా సరే, బాంబులు పెట్టిన చోటైనా సరే, ఒక ఫంక్షన్ అట్లాంటి ప్లేస్లకి మనం వెళ్ళినప్పుడు మనం ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయినా పోలీసులు పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ మర్డర్ జరిగింది, మర్డర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా, ఈ బాంబు వెళ్ళే టైంకి మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతారు. అది చట్టంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి ఇది ఉంది. వాళ్ళు నాకు నోటీసులు పంపిస్తున్నారు, హేమకు నోటీసులు పంపిస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. ఈవేళ అరెస్ట్ చేస్తుంది హేమని, ఈవేళ అరెస్ట్ చేస్తారు అని చెప్పి మళ్ళీ నా అరెస్ట్ కూడా పోలీసుల కంటే ముందు వీళ్ళే రోజు వేసేస్తున్నారు అరెస్ట్ అని. యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఛానల్స్ వాళ్ళు కూడా రా నా కర్మకి. యూట్యూబ్ వాళ్ళు ఒక్కళ్ళ మీద తోసేయడానికి లేదు, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా అదే చేశారు. ఎందుకు చేస్తుంటారు అలాగా? ఎందుకు చేశారు? సెలబ్రిటీ అవ్వడం నా కర్మ. లేకపోతే నా 10 డ్రగ్ పార్టీలు ఇదొక డ్రగ్ పార్టీ అయి ఉండేది. ఇప్పుడు నేను సెలబ్రిటీ అవ్వడం వల్ల ఆ పార్టీ అంత ఫేమస్ అయిపోయి అంత చెల్లెల పల్లవిగా చేసేసారు. ఇంకా ఒక కథని నేను చూశాను. హేమ గారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు పర్ ఇయర్, ఆవిడ ఇన్కమ్ ఎంత, అది మెయింటైన్ చేయడానికి, ఆవిడ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ కావాలి. కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఏమన్నా చేస్తున్నారా అని రకరకాల స్టోరీలు నేను చూశాను. నేను కూడా ఐ వాస్ వెరీ అపాల్డ్ అండ్ అప్సెట్. ఐ నో ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను రీఎంట్రీ అయ్యింది. మదర్ రైటర్ గా నన్ను బయటకు తీసుకొచ్చింది మీ మదర్, నేను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అంటున్నారు కదా, ఆడదాని డబ్బులు సంపాదిస్తేనే అంటారా? ఎలా సంపాదిస్తున్నాను? ఏ మగవాడు సంపాదిస్తే, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మగవాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం చేసి సంపాదించారు అడగరా? ఆడదానే క్వశ్చన్ చేస్తారా వీళ్ళు? అయినా నా లైఫ్ స్టైల్ ఏంటి? ఇల్లు కొనుక్కున్నాను. ఎప్పుడు కొనుక్కున్నాను? క్షణక్షణం తర్వాతే నేను ఇల్లు కొనుక్కున్నాను. నా మ్యారేజ్ అయిన 3 yearsకి ఇల్లు కొనుక్కున్నాను. అంటే 93కి నా సొంత ఇల్లు ఉంది, 4 లక్షలు పెట్టి కొనుక్కున్నాను. ఓకే, 10 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు సనత్ నగర్ ఇల్లు. అప్పుడే నేను యాక్ట్ చేయడం మొదలు పెట్టా. డాడీ వాళ్ళందరూ వచ్చేవారు నా ఇంటికి. నా ఓన్ హౌస్ అది. నేను దాచుకుని కొనుక్కున్న నా కష్టార్జితం ఇల్లు. దానికి 10 ఏళ్ల తర్వాత దానికి వచ్చిన డబ్బులతో మళ్ళీ మాదాపూర్ ఇల్లు కొనుక్కున్నాను. 13 lakhs లోన్ తీసుకున్నాను. ఆ ఇల్లు అమ్మితే 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు ప్లస్ ఇది పెడితే 21 lakhsకి నేను ఇల్లు కొనుక్కున్నాను రా. నా చేతిలో ఉన్న చిల్లర డబ్బులు అవన్నీ వేసుకుని. ఎప్పుడు అతడి సినిమాకి కొనుక్కున్నా. అతడి సినిమాకి నేను 24 లక్షలు కొనుక్కుని ఇల్లు ఇప్పుడు ఎన్ని కోట్లు అయి ఉంటుంది? అవును, సిగ్గులేవా? చేతకాని మగాడు లేకపోతే చేతకాని వెధవలే ఆడదాని క్యారెక్టర్ మీద వేలెత్తి చూపిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా? మగాడు ప్రాస్టిట్యూషన్స్ లేవా?
ఆడ పెళ్లి చేసుకోవట్లేదా, మగ పెళ్లి చేసుకోవట్లేదా? అదేంటి ఈవిడ లైఫ్ స్టైల్కి? కారు కొనుక్కుంటే లోన్ రాదా? 25 లక్షలు పెట్టుకుంటే కారు రాదా? నెల లోన్ కట్టుకోలేమా? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను డిఎస్ఆర్లో, నా పాత ఇల్లు ఇచ్చేసాను రెంట్కి, ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్నాను, 1.5 కోటి లోన్ తీసుకున్నాను. నేను నా దగ్గర నా కష్టార్జితం నేను పెట్టుకున్నాను. అసలు ప్రపంచానికి సంజాయిషి ఇచ్చే పరిస్థితి కదా. ఆడదాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అంటున్నాను రా. ఆడది ఎలా సంపాదించిందా అంటే ఒకటేనా? సిగ్గులేవా వీళ్ళకి? అంటే వీళ్ళు గనక కారు కొంటే అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో చేసి వీళ్ళకి ఇస్తున్నట్ట. నిన్న కాక మొన్న వస్తున్న యాంకర్లు అవని, లేకపోతే న్యూస్ లీడర్స్ అవని, వాళ్ళు తిరిగే కార్లు ఏంటి, వాళ్ళు ఉండే ఇల్లులు ఏంటి, జబర్దస్త్ కమెడియన్స్ చేసుకుంటున్నారా ఇల్లులు? అవును, జబర్దస్త్ వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారా? ఇన్ని 100 సినిమాలు చేశాను, నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా? పోనీ నేను ఏమైనా చెప్పానా నాకు 100 కోట్లు ఉంది 200 కోట్లు ఉందని నేను ఏమైనా చెప్పానా ఎవరికైనా? వాళ్ళే రాస్తాడు మళ్ళీ, ఎవడో ఏదో రాస్తాడు. హేమకి ఎంత వస్తుందో తెలుసా? ఇన్ని 100 కోట్లు ఉన్నాయని రాస్తాడు ఒకడు. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? దాన్నే ఇన్ని 100 కోట్లు ఎలా వచ్చుంటది వీళ్ళకి అని వీడు క్వశ్చన్ మార్క్ పెడతాడు. అంటే ఇప్పుడు అలా అయిపోయింది. అంటే కల్చర్, మీడియా కల్చర్లో ఎస్పెషల్లీ చిన్న చితక ఛానల్స్ అన్ని కూడా ఇలాగే మొదలుపెట్టారు. నా ప్రాబ్లం అదే చెప్తున్నాను. అందరూ చిన్న చితక ఛానల్ అంటున్నారు. తోపు ఛానల్స్ అందరూ కదరా నా న్యూస్ వేసింది. ఎలక్షన్ టైంలో చూసే కొద్ది చూడబోతుంది. బ్రేకింగ్ న్యూస్, దొరికిపోయింది హేమ. ఏం దొరికిపోయాను? నేను విక్టిమ్ని. ఒక్కవేళ నేను డ్రగ్స్ తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని. చట్ట ప్రకారం నేను విక్టిమ్ని. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, వీళ్ళ మీద కూడా ఉంది కదా. నా ఫొటోస్ వేసేసి నా మదర్ని రోడ్డు మీద లాగేసి, నా కూతుర్ని రోడ్డు మీదకి లాగేసి వీళ్ళకి ఎవడిచ్చాడు హక్కు అంటున్నాను నేను. ఇప్పుడు ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నాను, చూడడానికి నా అమ్మ ఉందా? నా ఫ్యూచర్ ఏంటి? నేను ఎంత మదన పడిపోయాను, ఎంత నలిగిపోయి ఉంటాను. వీళ్ళని చిన్న మాట అంటే బాధపడిపోతున్నారు. మరి నన్ను మాట్లాడినప్పుడు నాకెంత కోపం వస్తుంది? నేను మనిషిని కాదా? నాకు పరువు లేదా? ఇప్పుడు నా పరువు ఎవడు తెచ్చిస్తాడు? ప్రతి వాళ్ళకి అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా 4 రోజులు రా, క్వాష్ అయిపోద్ది కేసు, నేను ఏ తప్పు చేయలేదురా, నేను ఏ తప్పు చేయలేదు అనేది నాకు తెలుసు. కానీ జనాలకి ఎవిడెన్స్ కావాలి, మీడియా వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా. జూలై 3న నాకు బ్లడ్ టెస్ట్లు చేశారు, శాంపిల్స్ అఫీషియల్గా. నేను బయటకు వచ్చాను. నేను చెప్తున్నాను నా శాంపిల్స్ లేవండి, ఈవేళే తీస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ టెస్టులు రావడానికి, రిపోర్ట్లు రావడానికి 15 డేస్ పడుతుంది. మీరు ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్పి పోలీసులు అందరూ నా పక్కన ఉన్నాడప్పుడే. హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు, బెంగళూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు కూడా అరే పాప మా అమ్మాయి అలా చెప్తుందని ఒక్కడు ఆలోచించలేదు తెలుసా? అసలు ఏం మాట్లాడారు తెలుసా? ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొక్కాయిస్తున్నా హేమ, బొక్కాయిస్తున్నానా? అది నా ఫీలింగ్ బై, నా బాధ, నా ఆక్రోశం. పోలీసులు ఎందుకు బయటకు వచ్చి ఏ విషయం చెప్పలేదు? ఫలానా వాళ్ళే అసలు పోనీ ఫలానా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. హేమ చేసేసిందని ఏ పోలీసు వచ్చి చెప్పాడా? చెప్పలేదు. ఏ మీటింగ్ లానే చెప్పారా? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఎందుకు ఇట్లాగా? ఎఫ్ఐఆర్ లో మీ పేరు చేర్చారా? ఎఫ్ఐఆర్ లో పేరు ఎప్పుడు చేర్చారు కదా? వీళ్ళందరూ న్యూస్ వేసినప్పుడు కదా చేర్చారు. అంటే వీళ్ళ మాటలు నమ్మి పోలీసులు, వీళ్ళ మాటలు నమ్మడం కాదు, సిలవలు పల్లవులు ఈ అమ్మాయి చేసి ఉంటుందేమో, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేసింది, కోనికిసుక గొట్టాలందరూ వచ్చేసి మీడియాలో మాట్లాడటం, అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారు రేటింగ్ల కోసం. సిగ్గులే వీళ్ళకి. ఎందుకు ఎవరైనా కక్ష కట్టారా? కక్ష కాదు, వాళ్ళకి రేటింగ్లు కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. సెలబ్రిటీస్ చిన్నది చేసిన సెలబ్రిటీస్ ని ఇంత లాంగ్ వేస్తారు. వాళ్ళకి అది అలవాటు కదా. వాళ్ళు బతకాలి, వాడి ఫ్యామిలీ బతకాలి, వాడి పిల్ల చదువుకోవాలి, వాడి పెళ్ళం బాగుండాలి, మేము బాగోకూడదు. ఈ క్రమంలో మీరు కొంతమంది మీరు కేసులు పెట్టారు కదా, మిమ్మల్ని డిఫేమ్ చేశారు, బద్నాం చేశారని పెట్టాను నేను. ఇప్పుడు వెళ్తున్నారుగా వాళ్ళు. నేను వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను రా బంగారు. నేను ముందు నోటీస్ పంపించాను, నా పర్సనల్ నోటీస్. నా గురించి పిచ్చిగా చెత్తగా మాట్లాడుతున్నారు, మాట్లాడారు. ఇప్పుడు మీరు అది వెనక్కి తీసుకోండి, ఇన్ని రోజులు మీకు ఛాన్స్ ఉంది, ఇది కాకపోతే నేను డిప్రమేషన్కి వేస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించాను నోటీసు. వాళ్ళు ఒక అమ్మాయి అయితే సైలెంట్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి మాత్రం మాట్లాడింది. నేను కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటా. మీడియా వాళ్ళందరూ అన్నదే కదా నేను అన్నాను. నేనేమన్నాను పర్సనల్గా, మీడియా వాళ్ళు చెప్పింది మీడియా వాళ్ళు రైట్ రాంగ్ నువ్వు ఆలోచించవా? ఇది నీలం రంగు అని చెప్తే మాట్లాడడం కరెక్టా? అదే నేను అంటే అది కరెక్ట్ కాదు కనుక నేను కూడా తిట్టేయడం 2 నిమిషాలు రా. నాకు నోరుంది, నేనేమో శుద్ధ పూసిని, నేను అస్సలు కాదు శుద్ధ పూసిని అని మాట్లాడుతున్నా. నేను శుద్ధ పూసినేనే కాదు, అమ్మోరమ్మ తల్లిని. నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను. గ్రామదేవత ఎలా కాపాడుకుంటుందో అలాగే నన్ను నేను కాపాడుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోగల శక్తి నాకు ఉంది. కానీ నువ్వు శుద్ధ పూసిని, నేను శుద్ధ పూసిని నీకు చెప్పానా?
నాకు వందల కోట్లు ఉందని చెప్పానా నీకు? కోట్లు ఉందని రాసేది నువ్వే, ఎలా వచ్చిందని రాసేది కూడా నువ్వే. మనుషులేనా వీళ్ళు అసలు? వాళ్ళ పెళ్ళం బిడ్డలను పెంచుకోవడానికి, వాళ్ళ అమ్మా నాన్నలు పెంచుకోవడానికి మమ్మల్ని ఏమైనా చేసేస్తారా? అసలు ఆ రైట్ ఎవరిచ్చారు వీళ్ళకి? కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అక్క, మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు ఆ టైంలో? ఎందుకు నిలబడలేదురా? నిలబడకపోతే నేను బయటకి ఎందుకు వస్తాను? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నా కూతురు ఒక్కతే బెంగళూరు వచ్చి నన్ను తీసుకురాగలుగుతుందా? మొత్తం అందరూ వాళ్ళే కదా ఉన్నారు, నా కూతురుతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. మరి నాకు తెలియదు కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే లాయర్ని తీసుకెళ్ళి ఉండేదాన్ని, నా రికమెండేషన్లు పెట్టుకుని ఉండేదాన్ని. నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు భయపడాలి? నాకు ఒంట్లో బాగాలేదు నిజంగానే, 3 రోజులు నేను వెళ్ళలేకపోయాను, అదే వాళ్ళకి పంపించాను. తర్వాత 3వ రోజు తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా బెంగళూరు. CCBకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళి ఏమడిగారు అక్కడ? వాళ్ళు అడిగారు, ఏంటి ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, మీరు డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు, ఎవరైనా కలిపి ఉండొచ్చు కదా, ఏదన్నా జరిగి ఉండొచ్చు కదా, మీరు ఎలా అలా చెప్తారో అది ఇదని అడిగారు. నేను చెప్పాను, లేదు సార్, వాళ్ళందరూ నా అన్న తమ్ముళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళు రెండు ఖచ్చితంగా చెప్పాను. బ్లడ్ టెస్ట్ లో కూడా బయటకు వచ్చిందా? అదే నేను చెప్తున్నాను కదా, బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేకుండానే బ్లడ్ టెస్టుల్లో వచ్చేసింది, హేమకి పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు మీ అందరి పేర్లు తీసుకుని నా బ్లడ్ నా బాడీలోనే ఉంటుంది కదా, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ వీళ్ళు అని చెప్పి రండి అని చెప్పి ఒక వీడియో పెట్టిన తర్వాత అప్పుడు న్యూస్ ఆపేశారు. నేను బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసే వరకు వాళ్ళు ఇష్టం వేస్తూనే ఉన్నారు. నేను వాయిస్ మాట్లాడుతుంటే వాయిస్లు వేసేస్తున్నారు. నీకు ఒక్కొక్క రోజుకి 500 కాల్, 300 కాల్, 800 కాల్స్ చేసిన ఒక్క నిమిషం అందరు కాల్ చేశారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇన్ని కాల్స్ చేశారు కదా, ఇప్పుడు నిజం గెలిచింది కదా, గెలిచినప్పుడు ఒక్కడన్నా కాల్ చేశాడా? ఒక్కడన్నా చేశాడా? ఏమా గెలిచారంట కదా అని నేను అందరికీ గ్రూపుల్లో పెట్టించాను, నీలాంటి వాళ్ళతో సోషల్ మీడియా వాళ్ళకి పెట్టించాను, మీడియా వాళ్ళకి పెట్టించాను, అందరికీ పెట్టించాను. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, మరి నా పాత రీల్స్ అన్ని రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని బూతులు చేసి వేస్తారు కదా, మరి ఇప్పుడు అవన్నీ తీపించాలి. దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఇంకా తీపిచ్చాలి, ఖచ్చితంగా తీపించాలి, దానికోసమే ఫైట్ చేస్తున్నాను, అది తీపించాలి. తర్వాత ఇప్పుడు అన్ని వీడియోలు బురద చేసి పెట్టారు కదా, మరి నేను మొన్న మా మదర్ చనిపోయి నాకు అఫీషియల్గా ఇది జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఒక రీల్ పెట్టాను, ఒక్కడైనా టెలికాస్ట్ చేశాడా? అంటే సమాజానికి మీరు నెగిటివ్నే చూపిస్తారా? సమాజాన్ని మెరుగుపరిచే బాధ్యత మీది, మెరుగైన న్యూస్ని అందించాలి. మీరు ఏం న్యూస్ అందిస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు నేను యుద్ధం చేసి నేను గెలిచాను, 1.5 year నేను ఎంత మదన పడ్డానో నాకు తెలుసురా. ఇంట్లో చాలా కష్టం కదా, అమ్మ హెల్త్ పాడైపోయింది కదా, అక్కడి నుంచే కదా మదర్కి 3 ఆపరేషన్లా ఇక్కడ వేసాము. ఫస్ట్ నెక్కి డయాలిసిస్కి ఇది అయిపోయింది 2 నెలల్లో, మళ్ళీ ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడ పిస్లా పెట్టించాం, మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేసి గ్రాఫ్టింగ్ ఇది నరం కింద నుంచి పైకి గ్రాఫ్టింగ్ చేసి పెట్టారు, మళ్ళీ వారానికి 2 సార్లు 3 సార్లు పాపం ఆవిడ డయాలిసిస్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వాదిస్తున్నాను, నేను నిర్దోషినని అమ్మకి తెలుసు, కానీ ఇంకా మీడియాలో రాలేదు. ఇదే మీడియా వాళ్ళు అప్పుడు నేను పెట్టిన వెంటనే రియాక్ట్ అయ్యి ఉండుంటే అట్లీస్ట్ అమ్మ అరే నా పిల్ల మంచిగా అయిపోయిందిరా బా దేవుడా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యి ఉండేవాళ్ళే కదా, ఇంకొన్ని రోజులు మా అమ్మ బతుకుండేది కదా. వీళ్ళకి ఎవరిచ్చారండి మా మీద హక్కు? నా శరీరాన్ని నమ్ముకోవడానికి మొన్నటిదాకా నాకే హక్కు లేదు, ప్రాస్టిట్యూషన్ చేసే హక్కు ఎవరికి లేదు. ఈ మధ్య కాలంలో రైట్ వచ్చింది కదా, సో మా మీద మీరు న్యూస్ వేసుకుని బతికే అధికారం మీకెవరిచ్చారు? అంటే మంచి చెడు మా పిల్లల గురించి వేసేస్తారు, మా పెళ్ళాల గురించి వేసేస్తారు, మా మొగుళ్ళ గురించి వేసేస్తారు. వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? మేము సెలబ్రిటీ అయితే వీళ్ళకి రాసిచ్చామా? మా బతుకంతా మీది, మీరు వేసుకుని మీ పెళ్ళం బిడ్డల్ని పెంచేసుకోండి అని చెప్తామా మనం? ఇప్పుడు ఇంత ఎమోషన్గా ఫీల్ అవుతున్నాను కదా, చూడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో, దీనికి ఇంకా బుద్ధి రాలేదు. ఇట్లా మళ్ళీ ఏంటి మెసేజ్లు వస్తాయి మీ ఇంటర్వ్యూ కింద, ఎవడు చేస్తాడు అనుకుంటున్నావు? ప్రతి ఛానల్ వాళ్ళకి 100 యూట్యూబ్ ఛానల్, 100 యూట్యూబ్ ఛానల్లో 1,00,000 మంది పనిచేస్తారు, ఆ 1,00,000 మంది ఫేక్ అకౌంట్లు పెట్టుకుని మెసేజ్లు పెడతారు. అవును, ఒరిజినల్గా ఉన్న నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానించే మా అభిమానులు వాళ్ళు ఎవ్వరు పెట్టారు. మీరు మెసేజ్ మీద క్లిక్ చేసి చూడండి, 0 followers ఉంటారు వాళ్ళకి. అవును, అంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసేది చెత్త కామెంట్లు పెట్టడానికి, లేడీస్ మీద ముఖ్యంగా. అది అవును, చాలా మంది దరిద్రులు తయారయ్యారు. అవును, చూసాము. ఇంకా పట్టించుకోకపోవడం బెటర్ అనే ఒక పాయింట్కి వచ్చేస్తారు చాలా మంది. అందుకే ఇప్పుడు కేర్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మీడియాలో ఇలా వేశారు, రేపు పొద్దున్న నిజం ఎవరి మీదనే వేస్తే కూడా మీడియా వాళ్ళ రేటింగ్ గురించి చేస్తారా, మీడియా వాళ్ళ న్యూస్లు నమ్మకంటారు. ఇప్పుడు ఎవరు తగ్గిపోయారు? హేమ తగ్గిపోలేదు, ఇక్కడ మీ వాల్యూ పడిపోయింది. ఇక్కడ నా వాల్యూ పడిపోలేదు, మీ వాల్యూ పడిపోయింది. నన్ను పెద్ద సెలబ్రిటీని చేసేసారు.
ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వేసి సెలబ్రిటీని చేస్తారా? ఒక్కడి కాదు, ఒక్కడు ఆలోచించలేదురా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ అండకి ఎందుకు రాలేదు? ఆ రోజుల్లో ఏం జరిగింది? మిమ్మల్ని అడిగారా, క్వశ్చన్ చేశారా? కానీ అసలు నేను లేను కదరా, నేను బెంగళూరులో ఉన్నాను కదా, నాకు కేసు జరుగుతుంది కదా, అసలు నేను లేను, నాకు తెలీదు వీళ్ళు ఏం జరిగిందో ఏం చేస్తారో తర్వాత approach నేను వచ్చి రాగానే విష్ణుబాబుని అప్రోచ్ అయ్యాను. విష్ణుబాబు ఊర్లో లేడు. 2-3 డేస్ తర్వాత వచ్చాడు. విష్ణుబాబు రాగానే 2 సార్లు మీట్ అయ్యాను. 3సారి నా కార్డు నాకు ఇచ్చేసారు. ఏమన్నారు విష్ణు గారు? విష్ణు నాకు ఫస్ట్ సపోర్ట్ చేశారు కదా నాన్న. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాలేదు అంటున్నావు, కానీ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నా బిడ్డకి మరి నేను తాళాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాను కదరా. నేను ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎన్నేళ్ళు అక్క? 23 ఇయర్స్ వచ్చినాయి. 23 years. చాలా బాధపడిపోయి ఉంటుంది. చాలా బాధపడి ఉంటుంది. అమ్మ కదరా తను. అమ్మ ఇలా ఇబ్బంది పడిపోయింది. ఈ న్యూస్ ఛానల్, ఈ కేరింగ్ ఎవ్వడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేనేంటో నీకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, నా హీరోలకి తెలుసు, నా డైరెక్టర్లకు తెలుసు నేనేంటో అని. సో నన్ను మా వాళ్ళు ఏమనలేదు. కానీ ఎలక్షన్ టైంలో చూసే కొద్దీ చూడబుద్ధి వేస్తుంది, బ్రేకింగ్ న్యూస్ ఇది అది అని చెప్పేసి బూత్గా చిత్రీకరించిన వాళ్ళు మీడియా వాళ్ళు. చిన్నాడు పెద్దోడు అని ఏం లేదురా, ఎవడి చేతికి ఎంత రాడొస్తే అంత రాడిచ్చి కొట్టారు నన్ను అందరూని. అప్పుడు విష్ణుబాబు ట్వీట్ చేశారు, ఏమండి నిజ నిజాలు బయటికి రాకుండా మీరు ఇలాగా కరెక్ట్ కాదు అని చెప్పి పాపం ట్వీట్ చేశాడు. తర్వాత నాకు ఫోన్ చేశాడు, నాకు టచ్ లో ఉన్నాడు, లాయర్ కావాలా మేడం ఏంటి నేను వచ్చిన తర్వాత. అప్పుడు తీశారు, అదే చెప్తున్నాను కదా, తీసిన 1 week మళ్ళీ నా కార్డు నాకు ఇచ్చేసారు వాపస్ ఇచ్చేసారు.